ఇంటికి వచ్చిన సింహాద్రిని ఏందయ్యా బిడ్డని పోయి పిలమన్నాను కదా పిలిచినావా అని చెప్పి అంటే అది కాదులాయే పెద్దాలు బిడ్డ వస్తుందిలాయే నువ్వేమీ కంగారు పడకే అని చెప్పి సింహాద్రి అంటాడు. ఏంది అయ్యా ఏంది ఇక్కడ ఈ పని ఇక్కడే వదిలేసి అక్కడికి వెళ్ళి ముచ్చట్లు పెడుతుందా ముచ్చట్లు, సరేలే నా పని నేనే చేసుకుంటానని చెప్పి బెల్లంని చితగ్గొట్టి పని అంతా పూర్తి చేస్తుంది. అయినా సరే ఇంకా ఇంటికి ఆనంది రాకపోయేసరికి ఏందయ్యా బిడ్డకి ఈ ఇంట్లో మనమున్నామని ఈ ఇంట్లో మనుషులున్నారని యాదస్తలేదా, సరేలే ఎప్పుడు వస్తే అప్పుడే రాని నువ్వు పిలవకు అని చెప్పి సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా పడుకుండిపోతారు. ఇంతలో ఆనంది అయితే జడ్జి తాత ఇంటి దగ్గర నుండి వస్తుంది. ఇక ఆనంది అక్కడ పడుకుని ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని చూసి ఫస్ట్ ముందట అమ్మకి సారీ చెప్పాలి అని చెప్పి ఆనంది అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ ఆనందిని పట్టించుకోకుండా తిరిగి పడుకుండిపోతుంది. ఇక అక్కడ బెల్లం కొడదామని చెప్పి వెళ్తే బెల్లం ఆ పనులన్నీ పూర్తయి ఉంటాయి. ఏంది అమ్మ నేను వచ్చి చేస్తాను అన్నాను కదా అంటే ఎప్పుడు చేస్తావు, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో పనులు చేసుకో, ఇక్కడ ఏమీ చేయనవసరం లేదు అని చెప్పి పద్మమ్మ తిట్టేసి మళ్ళీ పడుకుండిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ఆనందిని పట్టించుకోకుండా అలా పడుకుండిపోవడం చూసి ఆనంది అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి నా వల్లే కదా వీళ్ళిద్దరూ ఇలా బాధపడుతున్నారని చెప్పి ఏడుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.